హలో మై డియర్ మదర్స్ అండ్ టీచర్స్. ఈరోజు రైమ్స్ని ఇంట్లో కానీ స్కూల్లో కానీ ఈజీగా అర్థమయ్యేలా పిల్లలకి ఎలా చెప్పాలి అనేది ఒకసారి తెలుసుకుందాం. అసలు ఈ రైమ్స్ లేదా పాటలు అంటే నిజ జీవితంలో జరుగుతున్న విషయాలని పిల్లలకి సులువుగా వారికి అర్థమయ్యే భాషలో ఎక్కువ కాలం గుర్తుండడానికి రిథమిక్గా చెప్పే ఒక సాధనమే పాట లేదా రైమ్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి బాగా చిన్న పిల్లల నుంచి అందరికీ తెలిసిన రైమ్ చిట్టి చిలకమ్మ. దీన్ని చెప్పినప్పుడు చిలకమ్మ పండు తింటుంది అనే విషయం పిల్లలకి అతి చిన్న వయసులోనే అర్థమైపోతుంది అన్నమాట. అంటే ఒక రకంగా సైన్స్ని మీరు చిన్నప్పటి నుంచే పిల్లలకి ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు. ఇక చుక్ చుక్ రైలు వస్తుంది, దూరం దూరం జరగండి, ఆగినాక ఎక్కండి లాంటి రైమ్స్ ద్వారా పిల్లలు రైలు వచ్చినప్పుడు దూరంగా జరగాలని, అది ఆగిన తరువాతే ఎక్కాలన్న కామన్ థింగ్స్ లైఫ్లో చెయ్యవలసిన వాటిని నేర్చుకుంటారన్నమాట. ఇది రైమ్ ద్వారా చెప్పడం వల్ల పిల్లలలో బలంగా నాటుకుని పోయి వాళ్ళ సబ్కాన్షియస్లో ఇది సేవ్ అయిపోయి ఉండిపోతుంది. మీరు కూడా అబ్జర్వ్ చేసుకోండి, రైలు వస్తున్నప్పుడు మీకు తెలియకుండానే మీరు ఒక స్టెప్ వెనక్కి జరుగుతారు కదా. ఎందుకు వెనక్కి జరుగుతున్నారు? ఎందుకంటే ఇలాంటి పాటలు మీ సబ్కాన్షియస్లో ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాయి. అలాగే పిల్లలకి కూడా అవి రిజిస్టర్ అయ్యి వారి నిత్య జీవితంలో వారు ఏం చెయ్యాలి అనే దాన్ని గైడ్ చేయడానికి ఇలాంటి పాటలు ఉపయోగపడతాయన్నమాట. సో పిల్లలకి ఒక విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాలి అంటే రైమ్ చాలా ముఖ్య పాత్రని పోషిస్తుంది. ఒక రైమ్ని మీరు పిల్లలకి చెప్పాలనుకున్నప్పుడు ముందుగా మీరు తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, అసలు ఆ రైమ్ ముందు మీకు అర్థం అవ్వాలి. అలా అర్థం అవ్వాలి అంటే రైమ్లో ఏమేమి పదాలు ఉన్నాయో వాటిని విడదీసుకోవాలి. అది తెలుగు అయినా, ఇంగ్లీష్ అయినా, హిందీ అయినా. తరువాత ఆ పదాల యొక్క అర్థాలని తెలుసుకోవాలి. తరువాత ఆ పదం ఎలా పలకాలి అన్నది నేర్చుకోవాలి. బికాస్ ప్రొనౌన్సియేషన్ అనేది చాలా చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పదాన్ని పలికినప్పుడు వరల్డు అని పలకచ్చు, వరల్డ్ అని పలకచ్చు. వరల్డు అంటే తెలుగుతో కలగలిపి మీరు ఇంగ్లీష్ పదాన్ని వినియోగిస్తున్నారు అని అర్థం అన్నమాట. కానీ వరల్డ్ అని పలికినప్పుడు ఏ అక్షరాన్ని ఒత్తి పలకాలి, ఏ అక్షరాన్ని ఒత్తి పలకకూడదు అనేది తెలుసుకోవడం ప్రాముఖ్యతని సంపాదించుకుంటుంది. అందుకే ఆ పాటలో ఆ పదాలని ఎలా పలకాలి అనేది నేర్చుకోవాలి. ఉచ్చారణ అనేది చాలా ముఖ్యం. తరువాత పాటలోని పదాల కూర్పు అనేది ఎలా ఉంది అనేది కూడా గమనించాలి. అంటే ఏ పదం తర్వాత ఏ పదం వచ్చింది, సీక్వెన్షియల్ ఆర్డర్ అని పిలుస్తాం దీన్ని. ఈ సీక్వెన్స్ అనేది ఏ విషయాన్నైనా సిస్టమాటిక్గా గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక పాటను పాడే క్రమంలో యాక్షన్స్ అంటే కాళ్ళని చేతుల్ని ఆడిస్తూ పాటను నేర్చుకోవడం వల్ల పిల్లలు ఆ పాటని చక్కగా ఎంజాయ్ చేస్తారు. పాటలో పదాల్ని మర్చిపోకుండా సీక్వెన్షియల్ ఆర్డర్లో గుర్తుపెట్టుకుంటారనమాట. సో ఒక రైమ్ని మనం అర్థం చేసుకోవాలి అంటే అందులో ఏ పదాలు ఉన్నాయో వాటిని విడదీసుకోవాలి, వాటి అర్థాలను తెలుసుకోవాలి, వాటి ఉచ్చారణ ప్రొనౌన్సియేషన్ అనేది ఎలా ఉందో చూసుకోవాలి, వాటి సీక్వెన్స్ వరుస క్రమం ఎలా ఉంది లేదా పదాల కూర్పు ఎలా ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ కూర్చిన పదాలకి యాక్షన్ని జోడించి పిల్లలకి రైమ్ చెప్పడం ద్వారా వాళ్ళు ఆ రైమ్ని చక్కగా ఎంజాయ్ చేస్తారు. అలాగే మీరు ఒక పాఠ్యాంశాన్ని పిల్లలకి బోధించిన తరువాత ఆ బోధించిన దాన్ని కూడా పాట రూపంలోకి మార్చి చెప్పడం ద్వారా పిల్లలకి అది చాలా కాలం చక్కగా గుర్తుంటుందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు వాటిని ఇక మర్చిపోరన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఆల్రెడీ PP1, PP2లో పార్ట్స్ ఆఫ్ ది బాడీ అని నేర్చుకున్నాం. అందులో కొన్ని పార్ట్స్తో మనం ఒక రైమ్ని పిల్లలకి చెప్పచ్చు. దీనికి ఉదాహరణే ఇప్పుడు నేను పాడబోయే రైమ్. 10 little fingers, 10 little toes, 2 little ears and 1 little nose, 2 little eyes that shine so bright, 1 little mouth to kiss mother good night. సో ఇలా రైమ్ తెలిసిన తర్వాత దాంట్లో ఉండే పదాన్ని విడదీసుకుందాం. 10 little fingers, 10 little toes.
2 little ears and 1 little nose. 2 little eyes that shine so bright. 1 little mouth to kiss mother good night. స్టెప్ నెంబర్ 2, పదాల యొక్క అర్థం. 10 చిన్ని చేతివేళ్ళు, 10 చిన్ని కాలివేళ్ళు, అలాగే 2 చిన్ని చెవులు, 1 చిన్ని ముక్కు, ప్రకాశవంతంగా మెరిసే 2 చిన్ని కళ్ళు, అమ్మకి ముద్దు పెట్టి గుడ్ నైట్ చెప్పడానికి 1 చిన్ని నోరు. తరువాత ఆ పదాలని ఎలా ఉచ్చరించాలి అనేది నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఐస్, నోస్, ఇయర్స్, లిటిల్ అనే పదాలు ఐసు, నోసు, ఇయర్సు, లిటిలు అని పలకూడదు. లిటిల్ అనే పదంలో టీ అనేదాన్ని ఒత్తి పలకకూడదు. ఇయర్స్లో కూడా ఆర్ని మనం ఒత్తి పలకం. ఇయర్సు అని అంటే దానికి మన నేటివ్ లాంగ్వేజ్ని కలిపి పలుకుతున్నట్టు అనమాట. మనం దాన్ని జస్ట్ ఇయర్స్ అని మాత్రమే పలకాలి. ఇక 4th పాయింట్, దాని సీక్వెన్స్ మీకు తెలుసు. ముందుగా మనం చేతివేళ్లని గురించి, కాలివేళ్లని గురించి చెప్పి మొహం మీదకి వచ్చి 2 చెవులు, 1 ముక్కు, 2 కళ్ళు, 1 నోటిని గురించి చెప్పడం జరిగింది. ఇక దానికి యాక్షన్ని చేర్చి పాట పాడితే పిల్లలు అబ్బా అనాల్సిందే. మీరు బెస్ట్ మదర్ అండ్ బెస్ట్ టీచర్ అనిపించుకోవాల్సిందే. మీరు వీటన్నిటినీ నేర్చుకుని చక్కటి అమ్మగా, చక్కటి టీచర్గా మీ పిల్లల భవిష్యత్తుని ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మేము ఈరోజు చెప్పిన విషయం మీద మీ అభిప్రాయాన్ని కనుక చెప్పాలనుకుంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ అభిప్రాయాలని మేము ఎప్పుడూ గౌరవిస్తాం. See you in the next episode. Take care. Bye-bye.